అనంతపురం జిల్లాలోని ప్రబోధానంద ఆశ్రమంలో దర్యాప్తు ప్రారంభమైంది. ఆశ్రమాన్ని, చిన్నపొలమాడ గ్రామాన్ని అధికారులు పూర్తిగా భద్రతా వలయంలోకి తీసుకున్నారు. కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ అశోక్ కుమార్ ఆశ్రమంలోని గదులన్నీ పరిశీలించారు. గుర్తింపు కార్డులు ఉన్నవాళ్లే ఉండాలని, మిగతా వారంతా ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆశ్రమం వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్న పొలమడలోని ప్రబోధానంద ఆశ్రమంలో ఉన్నత స్థాయి విచారణ మొదలైంది. జిల్లా 2వ సంయుక్త కలెక్టర్ సుబ్బరాజు నేతృత్వంలో ఆర్డీఓ మలోలా, డీఎస్పీ విజయ్ కుమార్ ఆశ్రమంలోనే ఉండి విషయాలు సేకరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఆశ్రమం నిర్వాహకులతో చర్చించారు. భద్రతా పరంగా కమిటీ సహకరించాల్సిన అంశాలపై సూచనలు చేశారు. ఆశ్రమంలో ఆధార్ కార్డు లేనివారు 600 మంది వరకు ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక బస్సుల ద్వారా వాళ్లను బయటకు పంపించారు. ఇంకా అక్కడే ఉన్న వాళ్లల్లో గుర్తింపు కార్డులు లేకపోతే తక్షణం ఆశ్రమం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. పోలీసుల ఆదేశాల మేరకు ఆశ్రమం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ ఆశ్రమంలోని ప్రతినిధులను దాదాపు 2 గంటల పాటు ప్రశ్నించింది. ఏ ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారని, ఆశ్రమంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తారనే వివరాలు తీసుకున్నారు. ప్రధాన భవనం 3వ అంతస్తులో ప్రబోధానంద స్వామి ప్రత్యేక గది తాళం తీయడం కుదరదని, దానికి స్వామి అనుమతి కావాలని అక్కడి నిర్వాహకులు కమిటీకి తెలిపారు. ఆశ్రమంలో మొత్తం 400 గదులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని గదులకు తాళాలు వేసి ఉన్నాయి. వీటి తాళం చెవులు తమ వద్ద లేవని నిర్వాహకులు చెప్పడంతో తాడిపత్రి నుంచి మెకానిక్లను పిలిపించి తలుపులు తెరిపిస్తున్నారు. ఎస్పీ అశోక్ కుమార్ దగ్గరుండి తనిఖీలు చేయిస్తున్నారు. మొత్తం 11 బృందాలను ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక్కో బృందంలో తహసీల్దార్, రెవెన్యూ ఉద్యోగి, కానిస్టేబుల్, మహిళా పోలీసును నియమించారు. అనుమానాస్పదంగా కనిపించిన యువతీ యువకులను ప్రశ్నిస్తున్నారు. చిన్నపొలమాడలో పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ సివిల్, ఏఆర్ పోలీసుల భద్రత కొనసాగుతోంది. కలెక్టర్ వీరపాండియన్ గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ఆశ్రమ నిర్వాహకుల నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. 2 రోజుల పాటు జరిగిన విధ్వంసంలో ఆశ్రమంలోని వారిపై 27 కేసులు పెట్టారు. గొడవల్లో మరణించిన వెంకటరాముడిది హత్య కేసుగా నమోదు చేశారు. 20 మంది పేర్లు రాసి మరో 200 మందిని నిందితులుగా చేర్చారు. మొత్తం 27 ఎఫ్ఐఆర్లు సిద్ధం చేశారు. ఆశ్రమంలో విచారణ త్వరగా ముగించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా కలెక్టర్ కమిటీ వివరాలు రాబడుతోంది. జరిగిన విధ్వంసంపై కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో వేరువేరుగా నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఆశ్రమం వద్ద ఈ నెలాఖరు వరకు 144వ సెక్షన్ కొనసాగుతుందని, దాన్ని పొడిగించాలా వద్దా అనే దాన్ని అప్పటి పరిస్థితుల మేరకు నిర్ణయిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.